నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో సంబంధిత ఈవీఎంలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఒంగోలు మామిడిపాలెంలోని ఈవీఎం గోడౌన్లలో భద్రపరిచినట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు. ఈవీఎంలు పోస్టల్ బ్యాలెట్లను ఈవీఎం గోదాములకు తరలించగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ దినేష్ కుమార్ సీల్ వేయించారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో జిల్లాలోని 8 నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు వినియోగించిన ఈవీఎం మిషన్లను వేరువేరుగా ఈవీఎం గోడెంలో పటిష్టమైన భద్రత మధ్య భద్రపరిచినట్లు తెలిపారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లను కూడా జిల్లా ట్రెజరీ స్ట్రాంగ్ రూమ్కు తరలించి భద్రపరచడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియలో ఒంగోలు, దర్శి నియోజకవర్గం ఆర్ఓలు సుబ్బారెడ్డి, లోకేశ్వరరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు కాళేశ బేగ్, రసూల్, రాజశేఖర్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మే పోలింగ్ చేసిన ఆల్ పోల్డ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఈ 4th జూన్ రైస్ కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో సక్సెస్ఫుల్గా కౌంటింగ్ కంప్లీట్ చేసేసి ఆల్ ఈవీఎం మెషిన్స్ బియూలు, సియూలు, వీవీప్యాట్లు ఈ 3 ఐటమ్స్ మాత్రము ఇవాళ పొలిటికల్ పార్టీస్ ప్రెసెన్స్లో పోలీస్ అండ్ అదర్ అఫీషియల్స్ అందరూ కూడా వాళ్ళు రక్షణలతో ఇవాళ ఈవీఎం గోడౌన్లో సేఫ్గా పెట్టించడం జరిగింది. ఆల్ 8 కాన్స్టిట్యున్సీస్ సంబంధపడిన ఈవీఎంస్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్స్, స్టాచ్యుటరీ అండ్ నాన్ స్టాచ్యుటరీ కవర్స్ అన్నీ కూడా జిల్లా ట్రెషరీలో జమ చేయడం జరిగింది. వాళ్ళకి కేటాయించిన గదికి కావాల్సిన డబుల్ లాకింగ్ సిస్టమ్స్లో 2 లాక్స్ పెట్టి సీల్ చేయడం జరిగింది. ఆ సీల్స్ కూడా పొలిటికల్ పార్టీస్ ప్రెసెన్స్లో జరిగింది. ఆ సీల్స్ కూడా కీస్ రెస్పెక్టివ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ దగ్గర ఉంటుంది. ఈ డేట్ ఆఫ్ కౌంటింగ్ నుండి 45 రోజు డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ నుండి 45 రోజు వరకు ఈ ఎలక్షన్ పెటిషన్ పెట్టుకోవడానికి ఉంటున్న టైం పీరియడ్ వరకు ఇది సేఫ్గా ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇది కాపీలు పెట్టడానికి కోసము ఇక్కడ ప్రత్యేకంగా సిఆర్పిఎఫ్ సరి అయిన స్కేల్తో ఎస్పీ గారు ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ పూర్తిగా ఇక్కడ జరుగుతున్న ఎంటైర్ భవనం కూడా సీసీటీవీ ఫుటేజ్తో రికార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ మంత్లీ ఇన్స్పెక్షన్స్లో లాక్స్ చేయడము, ఎవ్రీ క్వార్టర్లీ ఇన్స్పెక్షన్స్లో పొలిటికల్ పార్టీస్తో ఓపెన్ చేసేసి లోపల ఉంటున్న ఐటమ్స్ అన్నీ కూడా సరిగా ఉందా లేదా, ఎలాంటి వర్షనీళ్ళు కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ హ్యూమిడిటీ ఆర్ ఎనీ హీట్ అన్నెసెసరీగా ఉందా లేదని కూడా లోపల వెళ్ళి చెక్ చేయడం జరుగుతుంది. సో ఇవాళతో కంప్లీట్గా ఈ పోల్డ్ ఈవీఎంస్ ఉంటున్న పూర్తి విషయాలన్నీ కూడా ఈ ఈవీఎం గూడెంలో సేఫ్గా జమ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎవరెవరు భాగస్వామ్యం చేశారో వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. కనీ విని ఎరుగని రీతిలో భారీ మెజారిటీతో గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గొట్టిపాటి నివాసానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ను పూలమాలలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అద్దంకి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రజలందరి ఆశలు, ఆకాంక్షలు అనుగుణంగా తెలుగుదేశం ప్రభుత్వం పాలన కొనసాగుతుందన్నారు. సమస్యల పరిష్కారానికి లక్ష్యంగా కృషి చేస్తామని అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజాపాలన సాగిస్తామన్నారు. ఇంతటి ఘన విజయాన్ని, భారీ మెజారిటీని అందించిన అద్దంకి నియోజకవర్గ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి శుభాభివందనలు తెలియజేశారు. ఈ విజయం ప్రజలందరిది విజయంగా గొట్టిపాటి అభివర్ణించారు.
సాంస్కృతిక సేనాని డప్పు చంద్రం అని విరసం జాతీయ నాయకులు జి కళ్యాణరావు అన్నారు. 40 ఏళ్ల పాటు ప్రజా కళామండలి డప్పు కళాకారుడిగా అనేక ఉద్యమాలలో పాల్గొని ప్రజలను చైతన్యపరిచిన డప్పు చంద్రం చిరస్మరణీయుడని అన్నారు. డప్పు చంద్రం సంస్మరణ సభ ఈ నెల 9వ తేదీ ఆలకురపాడు గ్రామంలోని పుల్లారెడ్డిపాలెంలో జరుగుతున్న సందర్భంగా సిపిఐ కార్యాలయంలో సభకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి ప్రజా కళామండలి రాష్ట్ర సెక్రటరీ కోటి అధ్యక్షత వహించారు. చంద్రం గురించి మాట్లాడుతూ ఎక్కడో తెలంగాణలో పుట్టి ప్రజా కళామండలి కళారూపాలకు ఆకర్షితుడై డప్పు కళాకారుడిగా 40 ఏళ్ల పాటు ప్రజల పాటగా జీవించాడని పేర్కొన్నారు. ఆలకురపాడులో స్థిరపడి అక్కడే స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తూ ఆకస్మికంగా మృతి చెందడం సాంస్కృతిక రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. అటువంటి గొప్ప కళాకారుడిని స్మరించుకోవటం, ఆయన త్యాగాలను జ్ఞప్తికి తెచ్చుకోవటం ప్రజా ఉద్యమాలలో పనిచేసే వారందరికీ ఒక స్ఫూర్తిదాయకమని చెప్పారు. 9వ తేదీ జరిగే సంస్మరణ సభలో పెద్ద ఎత్తున కళాకారులు, సానుభూతి పరులు, ఉద్యమకారులు పాల్గొని డప్పు చంద్రం సంస్మరణ సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి దుడ్డు వెంకట్రావు, ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు రామకృష్ణ, ఓపీడీఆర్ సుధాకర్ బాబు, పి శ్రీనివాసరావు, డప్పు చంద్రం కుమారుడు రాజేష్, తుళ్ళూరు గోపి తదితరులు పాల్గొన్నారు. నిజంగా డప్పు చంద్ర జీవితం మొత్తం కూడా తన స్వార్థం కన్నా ప్రజల అవసరాని కోసంగానే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వాడు. అలాంటి డప్పు చంద్రాని జననాట్య మండలి నుంచి ప్రజా కళామండలిలోకి వచ్చి ప్రజా కళామండలిలో వీళ్ళు తీసుకున్నటువంటి ప్రతి ప్రోగ్రాంలో తను ఉంటూ ప్రజల కోసంగా తను పాటలు రాస్తూ తను పాడుతూ ప్రజల కోసంగా జీవించినటువంటి వ్యక్తి డప్పు చంద్ర. ఆ డప్పు చంద్ర సంస్మరణ సభ ఆలకూరుపాడులో పుల్లారెడ్డిపాలెం దగ్గర రేపు 9వ తేదీ జరుగుతుంది. అందరూ ఆ సభకి హాజరై ఆ అమరుడికి, ప్రజల కోసమే జీవించినటువంటి ఆ విప్లవ గాయకుడికి నివాళులు అర్పించాలని కోరుకుంటూ జోహార్ డప్పు చంద్ర, జోహార్ జోహార్, జోహార్ డప్పు చంద్ర, జోహార్ జోహార్. ప్రజా కళా మండలి ఈరోజు డప్పు చంద్రాన్ని ఈ విధంగా ప్రచారం చేయడానికి, ఈ విధంగా ఆయన సంస్మరణ సభ చేయడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒక అగ్ర కులంలో పుట్టి కింది కులాల దగ్గరికి వచ్చి తన జీవితం, తన కార్యాచరణ మొత్తం కూడా 4 దశాబ్దాల పాటు ఈ కింది కులాల శ్రేయస్సు కోసం, ఈ దేశంలో దళిత, ఆదివాసీ, ముస్లిం, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, వాళ్ళ చైతన్యం కోసం తను అహర్నిశలు కృషి చేసిన మనిషి కనుక ఈరోజు అతని గురించి మాట్లాడాల్సిన అవసరం, అతన్ని నివాళులు అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజాకళా మండలి. ఒకప్పుడు దేశంలో, రాష్ట్రంలో ఉద్యమాలన్నింటినీ, విప్లవోద్యమాలు కానీ, స్వాతంత్రోద్యమాలు కానీ కళలు, సాహిత్యం ముందు పెట్టాలంటాయి. ఏ సభ జరగాలన్నా ఈ 2 జరగాలి. ఆ 2 లేకపోతే సభే లేదు, ఎంత పెద్ద నాయకుడైనా సరే. కానీ చంద్రం ఆ రెండింటిని నిరంతరం ప్రజల దగ్గరికి, ప్రజల జీవితాన్ని, ప్రజల యొక్క మమేకంతో పాటని, డప్పుని చేసుకున్నటువంటిది. సారూప్యత కలిగిన వాళ్ళందరి దగ్గరికి పోయి అందరినీ ఐక్యంగా ఉద్యమించడమే. నీ సిద్ధాంతం ఎంతైనా ఎంతమందిని సమీకరించి ఉద్యమ బాట పట్టామనేది గీట్లాగా ఉంటుంది. ఈ మూడిట్లో చంద్రం ఉన్నాడు కాబట్టి ఇతను ప్రజా కళాకారుడు, ప్రజా సాహిత్యకారుడు, ప్రజల మనిషి కాబట్టి ఆయన మనం ఏనాళ్ళు నిండించుకోవాల్సిందే. అంత ఉన్నతమైన వ్యక్తులు అతను ఒక అర్థమైన వ్యక్తి కాబట్టి ఎక్కువ మంది మనతో పాటు అందరినీ సమీకరించుకొని ఆ రోజు సభకు హాజరు కావడం అనేది మన బాధ్యతగా తీసుకోవాలి. కుటుంబంలో మన బాధ్యత ఎంతో అదిగా బాధ్యత తీసుకోవాలని చెప్పి కలుస్తూ ముగిస్తాం. దళిత ఉద్యమాలు ప్రకాశం జిల్లాలో పుట్టినటువంటి పుట్టిల్లుగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో దళిత ఉద్యమాల్లో తన డప్పు ద్వారా మమేకమై సాంస్కృతిక కళాకారుడిగా అనేక పాటలు, కళారూపాల ద్వారా అనేక కళారూపాలు చేశాడు. ప్రధానంగా కుల నిర్మూలన పోరాట సమితికి ఆయన ఎత్తర కుల నిర్మూలన జెండాని, కుల నిర్మూలన ఉద్యమానికి ఒక గొప్ప సాహిత్యంతో కూడిన ఒక పాట రాసి ఆయన అనేక హేతువాద సంఘ మహాసభల్లో ఇంకా అనేక మంది పోరాట వీరులు పెట్టినటువంటి సాంస్కృతిక సభల్లో కూడా ఆ పాటను పాడి ఆయన చివరికి ఆలకూరపాడులో
గుండెపోటుతో మరణించడం ప్రధానంగా కుల నిర్మూలన ఉద్యమానికి, ఒక సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటుగా కుల నిర్మూలన పోరాట సమితి భావిస్తాము. ఈ దేశంలో సమసమాజాన్ని కోరుకుంటున్న ఉద్యమకారులుగా మనందరి మీద ఉంది కాబట్టి ఈ సభను జయప్రదం చేయాలని కుల నిర్మూలన పోరాట సమితి. ఉద్యోగుల సమిష్టి కృషి, జిల్లా ప్రజలు అందించిన సహకారంతో బాపట్ల జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాషా అన్నారు. కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఒక పార్లమెంట్, 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మే 13న పోలింగ్, 4న కౌంటింగ్ ప్రక్రియను ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. మార్చి 16న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో అప్పటి నుండి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో ఎక్కడా రీపోలింగ్ అవసరం లేకుండా విజయవంతంగా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. చివరగా ఎన్నికల ప్రక్రియలో ముగింపు ఘట్టమైన కౌంటింగ్ కు విస్తృత ఏర్పాట్లు చేసి విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఇందుకు సహకరించిన పోలీసు యంత్రాంగానికి, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రత్యేకంగా తమ వంతు సహాయ సహకారాలు అందించిన మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ కలెక్టర్ సంపూర్ణ సహకారంతో పోలీసు శాఖలోని హోంగార్డు స్థాయి ఉద్యోగి నుండి ఏఎస్పీ వరకు అందరి సమిష్టి కృషితో జిల్లాలో ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేశామన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సత్యబాబు పాల్గొన్నారు. సో జిల్లాలో ఉన్నటువంటి 6 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో, అలాగే ఒక అసెంబ్లీ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంది. మన పార్లమెంట్కి సంబంధించి అన్ని చోట్ల కౌంటింగ్ అయిన తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేసి క్యాండిడేట్స్ అన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందరికీ తెలుసు. సో ఈ సందర్భంగా చివరిగా జిల్లాలో ఈ ఎలక్షన్కి సంబంధించి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతి ఉద్యోగి కూడా, అంటే ఇన్సిడెంట్ జరిగినా కూడా ఆ రోజు ఈవెన్ పోలింగ్ డే కూడా చాలామంది ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, ఇష్యూస్ ఉన్న చోట కూడా. సో అన్నిటిని కూడా సాధ్యమైనంత వరకు అన్నింటినీ మనం పరిష్కారం దిశగా తీసుకెళ్ళి జిల్లాలో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఎలక్షన్స్ కంప్లీట్ చేయగలం. మీకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. చోట్ల ఎలక్షన్ చాలా పీస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. లాస్ట్ 3 months నుంచి ఈ ఎలక్షన్ అనౌన్స్మెంట్ నుంచి చాలా పటిష్టంగా అన్ని చోట్ల విదౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్, విదౌట్ ఎనీ ఇన్సిడెంట్ మొత్తం జిల్లాలో పీస్ఫుల్గా, స్మూత్గా ఎలక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు, హోంగార్డ్, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్, డిఎస్పీస్, అడిషనల్ ఎస్పీ అందరూ కూడా చాలా కష్టపడి, చాలా డెడికేషన్తో, చాలా ప్రొఫెషనల్గా పనిచేయడం జరిగింది. ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ మీద కూడా ఇమీడియట్గా రెస్పాండ్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో దానివల్ల చాలా పీస్ఫుల్గా మన జిల్లాలో ఎలక్షన్ కంప్లీట్ అయింది. ఎక్కడ కూడా ఏం ఇన్సిడెంట్ లేకుండా, ఏమీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా అంత కౌంటింగ్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయంతో, సో ఐ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ ది పోలీస్ డిపార్ట్మెంట్ పర్సనల్, అదేవిధంగా అదర్ డిపార్ట్మెంట్ పర్సనల్ కూడా చాలా కష్టపడి, చాలా సమన్వయంతో అంతా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రెస్ వాళ్ళు కూడా అప్పటికప్పుడు మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్, మేము ఇచ్చిన ప్రెస్ నోట్స్ అందరికీ కమ్యూనికేట్ చేయడం, మా దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రజలకి కమ్యూనికేట్ చేయడం, అదేవిధంగా ఏమైనా కంప్లైంట్స్ ఉంటే, ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే కూడా మాకు ఇమీడియట్గా తెలియజేయడం, దాని మీద మేము కూడా ఇమీడియట్గా ప్రతి ఒక్క కంప్లైంట్ మీద యాక్ట్ చేయడం జరిగింది. సో మీకు కూడా అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్. మీరు కూడా ఈ అంతా ఎలక్షన్ ప్రాసెస్లో చాలా హెల్ప్ చేశారు. దాన్ని చాలా స్మూత్గా కంప్లీట్ చేయడానికి మాకు చాలా సహాయం చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తర్లుపాడు మండలం విద్యాశాఖ అధికారి దేవరకొండ సుజాత కోరారు. మండలంలోని లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల ముద్రించిన పాఠశాల ప్రచార కరపత్రాన్ని ఆమె ఆవిష్కరించారు. కరపత్రాన్ని తయారు చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ మౌలాలి, ఉపాధ్యాయుడు షేక్ షావలీలను ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారని, వారు అత్యుత్తమ బోధన అందిస్తున్నారని ఎంఈఓ సుజాత తెలిపారు. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు ఇవ్వడంతో పాటు నాణ్యమైన భోజనం పెడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు షేక్ షావలి పాల్గొన్నారు. అలాగే 85% పిల్లలు ఉత్తీర్ణత సాధించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, ప్రైమరీ పాఠశాలలు అయితే, ఉన్నత పాఠశాలలు, అప్పర్ ప్రైమరీ పాఠశాలలు అన్నింటిలో కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి
శిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. మరి వీరందరి కృషి ద్వారా మన తర్లుబాడు మండలంలో విద్య అనేటువంటిది చాలా అభివృద్ధి చెందింది. మరి పిల్లలకు ప్రతి సంవత్సరం కూడా 2 జతల బట్టలు, అలాగే పిల్లలకు అవసరమైనటువంటి పుస్తకాలు, నోట్ పుస్తకాలు, మరి అలాగే పిల్లలకు కావాల్సిన షూస్, బూట్లు అన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా మనకు అందజేయబడతా ఉంది. మరి మీ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించడం కంటే ఇక్కడ శిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారు, చక్కగా బోధించేవారు ఉన్నారు, మరి మంచి శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలందరినీ గవర్నమెంట్ పాఠశాలల్లో చేర్పించి గవర్నమెంట్ పాఠశాలల అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. గుంటూరు జిల్లా ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ను మర్యాదపూర్వకంగా మాజీ శాసనసభ్యులు బాచిన చెంచు గరటయ్య, బాచిన కృష్ణ చైతన్య కలిసి పుష్పగుచ్చం అందజేశారు. మంగళగిరిలో భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దశ సహస్ర కదలీ ఫలార్చన చేశారు. వైశాఖ మాసం రోహిణి నక్షత్రం అమావాస్య సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం జరిపించారు. అనంతరం గోపూజ, బింది తీర్థం చేశారు. గణపతి పూజ, ఋత్విక్ వరుణ అనంతరం 11 ఆవృత్తాలుగా 10,000 అరటిపళ్లతో పూజలు చేశారు. ఉభయదాతలుగా గుంటూరు మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ అధినేత పొనకాల శ్రీనివాసరావు, యశోద దంపతులు పాల్గొన్నారు. వేద పండితులు, అర్చకులు ఉభయదాతలను, భక్తులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్మరణం శ్రీ ఆంజనేయం చరణం శరణం శ్రీరామదూతం నిరతం స్మరణం శ్రీ ఆంజనేయం చరణం శరణం శ్రీరామదూతం నిరతం స్మరణం శ్రీ ఆంజనేయ సింధూర ప్రియ శ్రీ ఆంజనేయ చింతను దీప్తవ జయ ఆంజనేయ శ్రీ ఆంజనేయం చరణం శరణం శ్రీరామదూతం నిరతం స్మరణం. ఒంగోలు టు పొదిలి వేలం కేంద్రంలో నిర్వహించిన పొగాకు వేలంలో కిలోకు 331 రూపాయల చొప్పున గరిష్ట ధర లభించింది. వెల్లంపల్లి, ఒంగోలు 1, టంగుటూరు, కొండేపి, కనిగిరిలో 330 చొప్పున అత్యధిక ధరలు లభించాయి. ఎస్బీబీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాలకు రైతులు 4,905 బేళ్లు తీసుకురాగా 4,493, ఎస్ఎల్ఎస్ రీజియన్లోని కేంద్రాలకు 4,885 తేగా 4,437 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. పేనమెట్ట 1వ వేలం కేంద్రంలో 1,166 బేళ్లను వేలంలో నిలవగా వ్యాపారులు 1,007 కొనుగోలు చేశారు. కిలో గరిష్ట ధర 330 రూపాయలు, కనిష్ట ధర 205, సరాసరిన 280, 54 లభించింది. వేలంలో 25 కంపెనీలు పాల్గొన్నాయి. అద్దంకి శాఖ గ్రంథాలయంలో బాలబాలికలకు వివిధ రకాల విజ్ఞాన సముపార్జన గత నెల 15 నుండి 6వ తేదీ వరకు గ్రంథపాలకుడు సిహెచ్ సుగుణరావు నిర్వహణలో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వివిధ తరగతులను నిర్వహించారు. దీనికి 32 మంది పిల్లలు హాజరయ్యారు. స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, మ్యాథమెటిక్స్లో ఈజీ మెథడ్స్లో పోటీ నిర్వహించారు. కార్యక్రమంలో విద్వాన్ జ్యోతి చంద్రమౌళి మాట్లాడుతూ హిందూ, ముస్లిం, క్రైస్తవ వారి ప్రార్థనా మందిరాలు ఉన్న
అందరూ వచ్చి జ్ఞాన సముపార్జనకై అన్నిటికీ అతీతంగా అందరినీ ఆహ్వానించేది గ్రంథాలయమని బాలబాలికలు అందరూ వినియోగించుకొని వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మన్నం త్రిమూర్తులు, విశ్రాంత ఆర్జేడీ యు దేవపాలన, చప్పిడి వీరయ్య, సందిరెడ్డి శ్రీనివాసరావు, షేక్ మహమ్మద్ రఫీ, జ్యోతి రమేష్, నంకబాబు, వీర్రాజు, కత్తి బాలకోటయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల దీని మీద పోరాటం తుదికి చేరుకుంది. కాబట్టి అందరూ కూడా ఇది దాదాపుగా 10 సెంట్లు కూడా మనకి కేటాయించిన ఇది ఎంఆర్ఓ గారి పత్రం. ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము. ఇక్కడ 2 రోజులు బాపట్ల కలెక్టర్ గారి దగ్గర ఉండి శుక్రవారం గారు మేము వెళ్ళి అక్కడ వారి దృష్టికి తీసుకెళ్తే త్వరలో పంపిస్తా ఉన్నారు. ఈ ఎలక్షన్ హడావుడిలో అది కొంచెం ఆగింది. త్వరలో వితిన్ డేస్ లోనే ఈ ఆర్డర్స్ మనం అద్దెకి తెచ్చుకొని నూతన భవన నిర్మాణానికి రూపుదిద్దుకొని. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. కష్టంలో ఉన్న వారికి సాయం చేసే గుణం మీలో ఉన్నంత వరకు భగవంతుడు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.